ప్రభుత్వం రైతుల్ని పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కమలాపూర్ గ్రామంలోని వడ్ల కొనుగోలు కేంద్రాల్లోని తడిసిన ధాన్యాన్ని బీఆర్ఎస్ ముఖ్య నేతలతో కలిసి ఆయన పరిశీలించారు. రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రోజుల తరబడి కొనుగోలు కేంద్రాలు వేచి చూస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవట్లేదని రైతులు ఆరోపించారు. ధాన్యం తడిచి మొలకలెత్తిందని వడ్లను కొనమని చెప్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జేసీకి ఫోన్ చేసి తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని అధికారులకు తెలిపారు హరీష్ రావు. నమస్తే. కమలాపూర్ గ్రామంలో ఉన్నాము. జింకల సంతోషం రైతున్నాడు. పాపం 15 రోజులు అయింది. ఇప్పటికీ 3 సార్లు తడిసినాయట వడ్లు. మరి మీరేమో తడిసిన వడ్లు కొంటామని ముఖ్యమంత్రి గారు చెప్పబట్టి మీరేమో బాధ్యత మాదే అనబట్టి మరి ఏం సంగతే బాబు? తీసుకుంటామంటున్నారు, పోతలేవు కదా వడ్లు. 15-20 రోజుల ఇప్పటికి 3 సార్లు ఎండబోసింది, 3 సార్లు తడిసే. ఇవాళ ఏం కావాలి రైతులు? మీరు వచ్చి 20 రోజుల నుంచి వడ్లు కళ్ళాలు ఉంటే గవర్నమెంట్ ఏమో మేము 3 రోజులు కొంటున్నాం, 3 రోజుల పైసలు ఇస్తున్నామని 5 రోజుల స్టేట్మెంట్ ఇవ్వబట్టి ఈడేమో 20 రోజులైనా వడ్లు కొనే పరిస్థితి లేదు. తడిసిన వడ్లు పోతలేవు. మిల్లర్లతో మాట్లాడి ఇచ్చేయండి భయ్. 2 సార్లు తడిసిన వడ్లు మొలకలు ఎత్తుంటే ఏం పని చేస్తాయి? 20 లారీల వడ్లున్నాయి ఒక కమలాపూర్లో. 20 లారీల వడ్లున్నాయి. పోతలేవు భయ్. ఇంకెప్పుడు పోతాయి చెప్పు? మళ్ళీ ఇప్పుడు తుఫాన్ వచ్చింది, 3 రోజులు వర్షాలు పట్టాయి అంటున్నారు. ఏం కావాలి రైతులు?